హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఏం బాగుంటాం అక్క, రోజు ఆన్లైన్ క్లాసెస్ విని విని మాకు బోర్ కొట్టుకుంటున్నారా? సరే, అయితే మనం ఈ వీక్ మంచి ఒక వర్చువల్ సండేస్ తోటి, మంచి సాంగ్స్ తోటి, మంచి ప్రేయర్ తోటి, మంచి ఖండత వాక్యంతో, యాక్టివిటీ తోటి మేము రెడీగా ఉన్నాం. సో ఓకేనా, మీరందరూ కూడా రెడీగా ఉన్నారు అనుకుంటున్నాం. సో మనం ఈరోజు ఈ వర్చువల్ సండేని మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. స్తుతి 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 స్తోత్రం ప్రభువుల దేవ, గొప్ప దేవ, గొప్ప రాజా, మహోన్నతమైన దేవ, నీకే వందనాలు వేసే. ఎస్ఐ రోజు జరగబోయే కార్యాన్ని బట్టి నీకే వందనాలు వేసే. మంచి ప్రోగ్రామ్ జరిగేటప్పుడు మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి వేసే. వేసే మరి సుష్మా కాలేజ్ చెప్పేటప్పుడు తగిన జ్ఞానాన్ని దయచేయండి వేసే. మరి సాంగ్స్ పాడేటప్పుడు శైన్యాకకు మంచి స్వరాన్ని దయచేయండి వేసే. మరి మేము పిల్లలు వినేటప్పుడు వాళ్ళకి తగిన జ్ఞానాన్ని దయచేయండి వేసే. మరి వాళ్ళు నేర్చుకునే విధంగా మీ గురించి ఏదో ఒక చిన్న వాక్యమైనా నేర్చుకునే విధంగా వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయమని కోరుకున్నాం వేసే. ఈ రోజంతా జరగబోయే కార్యాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకున్నాం వేసే. ఈరోజు జరగబోయే ప్రోగ్రామ్ మీరు మా పట్ల ఉంటారని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన మీ పాదాలను చింత చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో మీకు వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. విను ఇది ఆఫర్, వినకపోతే డేంజర్. యేసు మాట వింటే నీవు బతుకుతావు, యేసు మాట వింటే నీవు బతుకుతావు. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. సాతాను మాటలా దేవుని మాటలా, ఏది వింటావు ఏది చేస్తావు. కాకి విన్నది చేప విన్నది, గాడిద విన్నది సృష్టి విన్నది. కాకి విన్నది చేప విన్నది, గాడిద విన్నది సృష్టి విన్నది. యేసయ్య విన్నాడు, ప్రాణం పెట్టాడు, వింటేనే రక్షణ, యేసు కల్పన. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫ్రెండ్స్ మాటలా పేరెంట్స్ మాటలా, ఏది వింటావు ఏది చేస్తావు. బూతు మాటలా సినిమా పాటలా, వద్దు బాబోయ్ దురద చెవులు. బూతు మాటలా సినిమా పాటలా, వద్దు బాబోయ్ దురద చెవులు. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే వ్రాయబడినది. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా
బట్టి నీవు బతుకుతావు. చెవులున్నాయా వినే చెవులున్నాయా అనగనగా సమూయేలు ఒక చిన్న బాలుడు, Little boy, ఎల్కానా హన్నాల ముద్దుల బాలుడు. lovely boy, అనగనగా సమూయేలు ఒక చిన్న బాలుడు, little boy, ఎల్కానా హన్నాల ముద్దుల బాలుడు. lovely boy, ఏలీతో దేవునికి పరిచర్య చేశాడు, ఇశ్రాయేలీయుల ప్రవక్తగా నియమింపబడ్డాడు. అనగనగా సమూయేలు ఒక చిన్న బాలుడు, little boy, ఎల్కానా హన్నాల ముద్దుల బాలుడు. lovely boy. సమూయేలు మోకరించి ప్రార్థన చేశాడు, దేవుడే సమూయేలును పేరుతో పిలిచాడు. సమూయేలు మోకరించి ప్రార్థన చేశాడు, దేవుడే సమూయేలును పేరుతో పిలిచాడు. దేవునికి మనుషులకు విధేయుడైన సమూయేలు చిన్న వయసులో దేశమంతా పేరు పొందాడు. దేవునికి మనుషులకు విధేయుడైన సమూయేలు చిన్న వయసులో దేశమంతా పేరు పొందాడు. లల్లల్లా 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 లల్లల్లా. సమూయేలు ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు, దావీదును రాజుగా అభిషేకించాడు. సమూయేలు ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు, దావీదును రాజుగా అభిషేకించాడు. ప్రవక్తగా న్యాయాధిపతిగా నియమితుడైన సమూయేలు దేవునిచే ప్రజలచే ప్రేమింపబడ్డాడు. ప్రవక్తగా న్యాయాధిపతిగా నియమితుడైన సమూయేలు దేవునిచే ప్రజలచే ప్రేమింపబడ్డాడు. లల్లల్లా 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 లల్లల్లా. అనగనగా సమూయేలు ఒక చిన్న బాలుడు, Little boy, ఎల్కానా హన్నాల ముద్దుల బాలుడు. lovely boy, అనగనగా సమూయేలు ఒక చిన్న బాలుడు, little boy, ఎల్కానా హన్నాల ముద్దుల బాలుడు. lovely boy, ఏలీతో దేవునికి పరిచర్య చేశాడు, ఇశ్రాయేలీయుల ప్రవక్తగా నియమింపబడ్డాడు. అనగనగా సమూయేలు ఒక చిన్న బాలుడు, little boy, ఎల్కానా హన్నాల ముద్దుల బాలుడు. lovely boy. సమూయేలు మోకరించి ప్రార్థన చేశాడు, దేవుడే సమూయేలును పేరుతో పిలిచాడు. సమూయేలు మోకరించి ప్రార్థన చేశాడు,
వరకు సండే స్కూల్లో చాలా లెసన్స్ నేర్చుకున్నారు కదా చిల్డ్రన్. మరి ఈరోజు లెసన్ కూడా మనం నేర్చుకుందామా? మీరందరూ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా చిల్డ్రన్? ఓకేనా? నేనైతే చెప్పడానికి రెడీగా ఉన్నాను, మరి మీరు కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు కదా చిల్డ్రన్. సరే చిల్డ్రన్, మనము సండే స్కూల్ లెసన్ స్టార్ట్ చేసుకునే ముందు ఏం చేసుకుంటాం మనందరం? ప్రేయర్ చేసుకుంటాం కదా. మరి ప్రేయర్ చేసుకొని మన సండే స్కూల్ లెసన్ని స్టార్ట్ చేసుకుందామా? ఓకే చిల్డ్రన్, మీరందరూ నాతో పాటు ప్రేయర్ చేయండి. మహాపరిశుద్ధుడు, మీకే వేలాది కోటి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవనైనా తండ్రి. ఈ రోజు నాయన తండ్రి ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాయన మీరే మాకు తోడుండి సహాయం దయచేయండి తండ్రి. చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినే బిడ్డలకి వినగల చెవులు దయచేయండి తండ్రి. దాన్ని వారి లైఫ్లో నాయన తండ్రి అవలంబించుకునే గొప్ప లక్షణాలను ఆ బిడ్డలకి దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సే ఆమేన్. ఆమేన్. హలో, మీకు ఒక మంచి స్టోరీ చెప్తానే నేను. ఎట్లా అంటే, ఒక కాకి ఉండేది చిల్డ్రన్. ఆ కాకి ఏమో రోజు ఒక చెట్టు పైన ఒక హట్ని పెట్టుకుంది. కాకి ఒక చిన్న గుడిసెని పెట్టుకొని దానిలో ఏంటంటే రోజు కాకి వచ్చి పిల్లల్ని పెట్టేది అనమాట. అంటే ఏంటి, ఎగ్స్ పెట్టేది, రోజు ఎగ్స్ పెట్టేది. ఆ ఎగ్స్ పెట్టడం ఏంటి, ఆ చెట్టు కాకి ఏ చెట్టు మీద అయితే ఎగ్స్ పెడుతుందో ఆ చెట్టుకి దగ్గరలో ఒక పాము పుట్టుండేది చిల్డ్రన్. పాము ఏం చేసింది, రోజు కాకి రావడము ఎగ్స్ పెట్టడము చూసి పామేమో ఎగ్స్ పెట్టేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది చిల్డ్రన్? ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్తుంది కదా. ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేసేది అంటే, రోజు ఆ పాము కాకి వెళ్ళంగానే పాము చెట్టు మీదకి వెళ్ళి రోజు ఎగ్స్ తినేసేది. పాపం కాకి రోజు ఈవినింగ్ వచ్చి చూసి అయ్యో నా పిల్లలు ఏమైపోయినాయి అని రోజు చాలా బాధపడేది చిల్డ్రన్. ఏమైపోయేదో కాకి తెలిసేది కాదనమాట. ఒకరోజు ఏం చేసింది కాకి, అసలు ఏమవుతున్నాయి ఈ రోజు నేను పెట్టిన ఎగ్స్ ఎట్లయినా తెలుసుకోవాలి అని చెప్పేసి ఒకరోజు కాకి వెయిట్ చేస్తుంటుంది అనమాట. ఎగ్స్ పెట్టేసి ఎప్పటిలాగే ఫుడ్ కోసం వెళ్ళిపోయింది అనుకొని పాము ఏం చేస్తుంది, ఎగ్స్ తినడానికి చెట్టు మీదకి వెళ్తుంది అనమాట. అప్పుడు కాకి చూస్తుంది అనమాట. చూసి ఓహో ఇదా సంగతి, రోజు నా పిల్లల్ని పాము తినేస్తుందా, సరే ఈ పాముకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. కానీ కాకి ఫిజికల్గా పాముతో ఫైట్ చేయలేదు కదా చిల్డ్రన్. అందుకే తను తెలివిగా ఆలోచించిందనమాట. కాకి తెలివిగా ఆలోచించి ఎలా అయినా పాముకి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. బుద్ధి చెప్పాలి అనుకుని ఏం చేసింది తెలుసా చిల్డ్రన్? ఒక రోజేమో రాణిగారు అక్కడ ఒక చిన్న చెరువు ఉంటే రాణిగారు చెరువులోకి స్నానం చేయడానికి వస్తారనమాట. చెరువు దగ్గరికి స్నానం చేయడానికి వస్తే అప్పుడు ఏం చేస్తారు, రాణిగారి దగ్గర ఉన్న హారం తీసి గట్టు మీద పెడతారనమాట. అప్పుడు కాకి చూసి ఇదే సరైన సమయం, ఎలా అయినా పాముకి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. బుద్ధి చెప్పాలి అనుకుని ఏం చేస్తుంది, ఆ హారాన్ని తీసుకెళ్ళి పాము పుట్టలో పడేస్తుంది అనమాట. అప్పుడు రాణిగారు చూస్తారనమాట, పాము పుట్టలో రాణిగారి హారం పడిపోయిందని చెప్పి రాణిగారు చూసి రాణిగారు ఏం చెప్తారు భటులకి, పాము పుట్టలో నా హారం పడిపోయింది, వెళ్ళి పాము పుట్టని తవ్వేసి ఆ పాముని చంపేసి నా హారం తీసుకురండి అని చెప్తారనమాట. ఇంకా భటులేమో పాము పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పాము పుట్టను మొత్తం తవ్వేసి ఆ పాముని చంపేసి రాణిగారి హారం రాణిగారికి ఇచ్చేస్తారనమాట. చూసారా చిల్డ్రన్, ఏమైంది, రోజు కాకి పెట్టే గుడ్లని అది తినేస్తుంది పాము. అందుకే పాముకి ఎలా అయినా కాకి బుద్ధి చెప్పాలి అనుకుంది. ఏం చేసింది, రాణిగారితో కాకి డైరెక్ట్గా ఫైట్ చేయలేదు కాబట్టి తన బుద్ధిని ఉపయోగించి పాముని చంపేసి రాణిగారు ఆ పిల్లల్ని కాపాడుకుందనమాట. చూసారా చిల్డ్రన్, ఎవరు తీసిన గోతులో వారే పడ్డారనమాట. అలా మనము బైబిల్ నుంచి ఒక మంచి లెసన్ని నేర్చుకుందాము. ఏంటంటే, బబులోను అనే ఒక దేశంలో దర్యావేషు అనే ఒక రాజు ఉండేవాడు చిల్డ్రన్. ఆ రాజు ఏమనుకున్నాడంటే, తన రాజ్యం మొత్తంలో ఒక 120 మంది అధికారులని పెట్టాడనమాట. 120 మంది సేవకుల్ని, అధికారులను, అలా సైన్యాధిపతులని పెట్టి ఆ 120 మందికి ఒక 3 ఏమో అధికారులుగా ఉంచాలని డిసైడ్ అయ్యాడనమాట. అంటే చూడండి చిల్డ్రన్, ఇప్పుడు మనం ఒక క్లాస్లో కానీ బయట ఎక్కడైనా సరే ఎవరైనా ఒక 10 మెంబర్స్కి 20 మెంబర్స్కి అట్లా ఏదైనా ఒక వర్క్ని అసైన్ చేస్తారు. కానీ వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో, ఎలా చేస్తున్నారో ఏంటో అని చూసుకోవడానికి వాళ్ళకి ఒక మానిటర్ని పెడతారు కదా. అంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్కి ఒక లీడర్ని పెడతారు. అలా తన రాజ్యంలో 120 మెంబర్స్కి 3 అధికారులుగా నియమించారనమాట.
ఆ ముగ్గురులో దానియేలు అనే అతను మెయిన్ అనమాట. దానియేలు అంటే రాజుగారికి చాలా ఇష్టం చిల్డ్రన్. ఎందుకు తెలుసా పిల్లలు, దానియేలు చాలా నిజాయితీగా, చాలా మంచిగా, చాలా భయభక్తులు కలిగిన ఒక మంచి అధికారిగా ఉండేవాడు అనమాట. రాజుగారు ఏం చెప్పినా సరే ఆ పని చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి తప్పు చేయకుండా తనకిచ్చిన పని తను చాలా నీట్గా చాలా జాగ్రత్తగా చేసేవాడు అనమాట. అందుకే రాజుగారికి దానియేలు అంటే చాలా ఇష్టం ఉండేది చిల్డ్రన్. అలా దానియేలు తన పని తను చేసుకుంటూ ఎప్పుడు రోజుకి 3 times ప్రే చేసుకుంటారనమాట దానియేలు. అలా రోజుకి 3 times ప్రే చేసుకుంటూ తన వర్క్ తను చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అలా ఉంటే రాజుగారికి దానియేలు అంటే చాలా ఇష్టం కదా, ఇంకా అందుకే దానియేలుకి రాజుగారు అన్ని పనులు చెప్తూ ఉండేవారు. అది చూసి మిగిలిన వారికి ఏం వచ్చేదంటే అసూయ వచ్చేది చిల్డ్రన్. చాలామంది అట్లనే ఉంటారు కదా చిల్డ్రన్. ఇప్పుడు మనం బయట సొసైటీలో చూసుకున్నా, మన క్లాస్ రూమ్లో చూసుకున్నా, ఇప్పుడు టీచర్కి ఒక స్టూడెంట్ అంటే ఇష్టం ఉన్నాడు అనుకో, మిగతా కొంతమంది బ్యాడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా చిల్డ్రన్ క్లాస్లో. వాళ్ళు ఏమనుకుంటారు, అరే వాడికే టీచర్ అన్నీ చెప్తున్నారా, వాడికే టీచర్ అన్నీ ఇస్తున్నారు, మనకి ఏమి ఇవ్వట్లేదు, వాడిని ఎలా అయినా టీచర్ దగ్గర బ్యాడ్ చేసేయాలి, వాడికి ఎలా అయినా టీచర్తో పనిష్మెంట్ ఇప్పించాలి అని చాలామంది అసూయ పడుతుంటారు కదా చిల్డ్రన్. కానీ మనం ఎవరం చిల్డ్రన్, యేసయ్య పిల్లలం కదా. మనం ఎప్పుడు వేరే వాళ్ళని చూసి అసూయ పడకూడదు చిల్డ్రన్. సరేనా చిల్డ్రన్? ఎప్పుడు సరే ఎవ్వరి మీద కూడా మనం ఎప్పుడు అసూయ పడకుండా మనకి ఏ వర్క్ అయితే చెప్తారో ఆ వర్క్ మనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, యేసయ్య మనల్ని బ్లెస్ చేస్తారనమాట. కానీ వాళ్ళు ఏంటంటే ఈ దానియేలుని చూసి మిగిలిన వారు చాలా అసూయపడేవారు చిల్డ్రన్. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా పిల్లలు, ఎలా అయినా సరే దానియేలుని రాజుగారి దగ్గర బ్యాట్ చేసేయాలనుకున్నారనమాట. రాజుగారి దగ్గర దానియేలుని బ్యాట్ చేసేసి దానియేలు అంటే ఇష్టం లేకుండా చేసేయాలి రాజుగారి దగ్గర అని అనుకుంటారనమాట. అనుకొని వాళ్ళందరూ ఏంటంటే ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ చేసి రాజుగారి దగ్గరికి వస్తారనమాట. ఏమని చెప్తానంటే రాజుగారికి, రాజా మన రాజ్యంలో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే మీ పరిపాలన చాలా బాగుంది, మీ పరిపాలనలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు రాజా. అందుకని మనము రాజ్యంలో మీరు ఒక శాసనం పెట్టండి, ఏంటంటే ఇంకో 30 days వరకు ఎవ్వరు మిమ్మల్ని తప్ప ఇంకే దేవుణ్ణి పూజించకూడదు, వారికి ఏం కావాలన్నా మిమ్మల్నే అడగాలి, మిమ్మల్నే పూజించాలి అని ఒక శాసనం తీసుకురండి రాజా అని చెప్తారనమాట. ఇంకా రాజుగారికి కూడా ఓకే, ఈ శాసనం ఏదో బాగుంది, ఇది పెడితే ఇంకా ప్రజలందరూ నా దగ్గరికే వస్తారు కదా, నన్నే అడుగుతారు కదా ఏమైనా కావాలి అని చెప్పేసి ఓకే ఈ శాసనం అమలు చేయండి అని చెప్తారనమాట. ఇంకా సరే అని మొత్తం రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చెప్తారనమాట, రాజుగారికి తప్ప ఇంకే దేవుడికి మీరు సేవించకూడదు, మీకు ఏం కావాలన్నా రాజుగారినే అడగాలి అని చెప్తారనమాట. పిల్లలు వాళ్ళు ఎందుకు ఆ శాసనం పెట్టించారు రాజుగారితో, దానియేలు ఎప్పుడు యేసయ్యకి ప్రేయర్ చేసుకుంటారు, సో దానియేలు రాజుగారికి ప్రేయర్ చేయరు కాబట్టి దానియేల్ని ఎలా అయినా ఈ తప్పులో ఇరికించేసి దానియేల్ని ఓ సింహాల బోన్లో పడేయాలి అని అనుకుంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, రాజా మీకు తప్ప ఇంకే దేవుడికైనా పూజించారనుకోండి వారిని సింహాల బోన్లో పడేయాలి అన్న ఒక శాసనం పెట్టండి అని చెప్తారనమాట. ఇంకా దానియేలుకి కూడా తెలుస్తుంది అనమాట, రాజుగారు ఇట్లా శాసనం పెట్టించారు అని తెలుస్తుంది. కానీ దానియేలు చాలా నిజాయితీ పరుడు కదా, దేవుని దగ్గర చాలా భయభక్తులు కలిగి ఉంటాడు. సో దానియేలు ఎప్పటిలానే తన రూమ్కి వెళ్ళిపోయి తన రూమ్లో మోకరించి యేసయ్యకి ప్రేయర్ చేస్తూ ఉంటారనమాట. యేసయ్యకి ప్రేయర్ చేస్తూ ఉంటే అది మిగతా వాళ్ళు చూస్తారు. వాళ్ళు దానియేలు కోసమే కదా చిల్డ్రన్ ఆ శాసనాన్ని తీసుకొచ్చింది. ఇంకా దానియేలు ఎప్పుడైతే ప్రేయర్ చేస్తూ దొరికిపోయాడో వెంటనే వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా ఇట్లా మీరు పెట్టిన శాసనాన్ని ఇట్లా మన రాజ్యంలో ఒకరు తప్పారు, వాళ్ళు వేరే దేవుడికి పూజిస్తున్నారు, వేరే దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు అని రాజుగారికి చెప్తారనమాట. ఇంకా రాజుగారు వెంటనే అవునా, ఎవరు అలా చేసింది వాడిని తీసుకురండి అని చెప్తారు. చూసేసరికి ఎవరు, దానియేలు.
రాజుగారు చాలా బాధపడతారు పిల్లలు. ఎందుకంటే రాజుగారికి దానియేలు అంటే చాలా ఇష్టం కదా. అయ్యో దానియేలా, ఇప్పుడు దానియేల్ని సింహాల బోన్లో పడేయాలా, దానియేలు సింహాల్ని తినేస్తాయి, దానియేలు చచ్చిపోతాడు ఎలా అని చెప్పి రాజుగారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ట్రై చేస్తాడు చిల్డ్రన్. దాని నుంచి ఆ శిక్ష నుంచి దానియేల్ని ఎలా అయినా తప్పించాలని చెప్పి చాలా ట్రై చేస్తాడు. కానీ ఏంటి చిల్డ్రన్, రాజుగారు ఒకసారి శాసనం మీద సంతకం పెట్టారనుకోండి, అది ఎవరికైనా ఒకేలా చేయాలన్నమాట. ఎందుకంటే రాజుగారు ఎవరి విషయంలో పార్షియాలిటీ చూపించకూడదు. ఇంకా రాజుగారు ఏంటి, ఇంకా మిగతా వాళ్ళందరూ అంటారనమాట, రాజా ఒక్కసారి శాసనాన్ని అమలు చేసిన తర్వాత అది వెనక్కి తీసుకోవడానికి ఉండదు అని అంటారు. ఇంకా రాజుగారు సరే అని చెప్పేసి చెప్తారనమాట అక్కడున్న బంట్రోతులకి, దానియేల్ని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేయండి అని చెప్తారు. అప్పుడు రాజు దానియేలుతో ఏమంటారు తెలుసా పిల్లలు, నువ్వు తప్పక నిత్యం సేవించుచున్న నీ దేవుడే నిన్ను కాపాడుతాడు దానియేలు అని చెప్తారనమాట. ఇంకా అలా దానియేలుని సింహాల బోన్లో పడేస్తారు. సింహాల బోన్లో వేయంగానే రాజుగారికి చాలా బాధ వస్తుంది చిల్డ్రన్. దానియేల్ని ఆ సింహాలు తినేస్తాయేమో, దానియేలు చచ్చిపోతాడేమో అని చెప్పి రాజుగారు ఆ నైట్ అంతా నిద్రపోరు, భోజనం కూడా చేయరు. అలా నైట్ అంతా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఏమవుతుందో తెలుసా పిల్లలు, లోపలికి వెళ్ళంగానే దానియేలుని చూడంగానే సింహాలు నోర్లన్నీ మూసుకుపోతాయి. ఎందుకో తెలుసా పిల్లలు, దానియేలు ఏం చేసేవాడు రోజు, దానియేలు రోజు యేసయ్యకి ప్రేయర్ చేసేవారు కదా. యేసయ్య దగ్గర చాలా భయభక్తులు కలిగి ఉండేవారు కదా. అందుకే యేసయ్య ఒక దేవదూతను పంపించి సింహాల నోర్లన్నీ మూయించేస్తారనమాట. చూసారా పిల్లలు, తన మాటతో సృజించిన ఈ సింహాలు, జంతువులు అన్నీ దేవుని మాటకి లోబడి ఉంటాయి. కానీ తన చేతితో తన స్వారూప్యంగా సృష్టించిన మనం మాత్రం ఎన్నోసార్లు దేవుడు యేసయ్య ఈ పని చెయ్యొద్దు అని చెప్పినా సరే మనం చాలాసార్లు యేసయ్యకి ఇష్టం లేని పనులు చేస్తూ యేసయ్యని బాధ పెడుతూ ఉంటాం కదా చిల్డ్రన్. అలా చెయ్యకూడదు కదా. అలా అన్ని జంతువులు, పక్షులు అన్నీ యేసయ్య మాట వింటున్నప్పుడు యేసయ్య స్వారూప్యంగా ఉన్న మనం కూడా యేసయ్య చెప్పిన మాట ఎప్పుడూ వింటూ యేసయ్య దగ్గర భయభక్తులు కలిగి యేసయ్యకి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి చిల్డ్రన్. అలా దేవదూత వచ్చి అక్కడున్న సింహాల నోర్లన్నీ మూయించేస్తాయి అనమాట. రాత్రంతా సింహాలు అలానే చూస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు ఏంటి తెలుసా చిల్డ్రన్, ఏం చేస్తారు తెలుసా, దానియేలుకి ఎవరైతే దానియేలుని చూసి అసూయ పడ్డారో వాళ్ళు సింహాలకి 3 days నుంచి అస్సలు ఫుడ్ పెట్టరు. ఎందుకంటే సింహాలు బాగా ఆకలిగా ఉంటే దానియేలుని తినేస్తాయి అని వాళ్ళు అసూయ పడే కదా. వాళ్ళు దానియేలు అంటే ఇష్టం లేక అలా చేస్తారనమాట. కానీ ఆ సింహాలు నోర్లన్నీ మూసుకుపోతాయి అనమాట. ఇంకా రాజుగారు రాత్రంతా వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు ఉదయం అవుతుందా అని నైట్ అంతా వెయిట్ చేసి ఉదయం అవ్వంగానే పరిగెట్టుకుంటూ ఆ సింహాల గుహ దగ్గరికి వెళ్ళి చాలా బాధతో, చాలా బాధపడుతూ చిన్న స్వరంతో, దానియేలు ఎలా ఉన్నావు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని బయట నుంచి పిలుస్తాడనమాట. ఇంకా వెంటనే లోపల నుంచి దానియేలు, రాజా నేను బ్రతికే ఉన్నాను, నన్ను సింహాలు ఏమీ చేయలేదు, నా దేవుడు నన్ను కాపాడాడు అని లోపల నుంచి అరుస్తాడనమాట. ఇంకా రాజుగారు చాలా సంతోషపడతారనమాట. చాలా సంతోషపడి అక్కడున్న బండ్రోతుని పిలిపించి ఆ సింహాల బోనికి అడ్డుగా ఉన్న ఆ రాయిని తీయించేస్తారనమాట. ఆ రాయిని తీయించంగానే ఇంకా దానియేలు లోపల నుంచి బయటకు వస్తాడు. లోపల నుంచి బయటకు రాగానే ఇంకా రాజుగారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారనమాట. ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఎవరైతే దానియేలు మీద నింద మోపుతారో అదే పిల్లలు చెప్పాను కదా దానియేలుని చూసి అసూయ పడ్డారని, వారిని వెంటనే తీసుకురమ్మంటారంట. వారినే కాకుండా వారి పిల్లల్ని, వారి భార్యల్ని అందరినీ తీసుకురమ్మంటారు. అందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఏం చేస్తారు తెలుసా, దానియేలుని ఏ సింహాల బోన్లో అయితే వాళ్ళు వేయాలనుకున్నారో అదే సింహాల బోన్లో రాజుగారు వాళ్ళని వేయమని చెప్తారనమాట. ఇంకా పిల్లలు వాళ్ళు ఏంటి తెలుసా, ఇంకా సింహాల బోన్లోకి వెళ్ళక ముందే సింహాలు వారిని పట్టుకొని లోపలికి లాగేసి వారి బోన్స్ కూడా విడిచిపెట్టారు పిల్లలు అంతా. ఎందుకంటే వారు సింహాలకి ఫుడ్ పెట్టలేదు కదా, సింహాలు ఫుల్ ఆకలితో ఉంటాయన్నమాట. వారి బోన్స్ని కూడా విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తాయి. చూసారా చిల్డ్రన్, ఏమైంది, దానియేలుని వారు సింహాలకి ఆహారంగా వేద్దాం అనుకున్నారు. కానీ ఏమైంది, వాళ్ళే సింహాలకి ఆహారంగా అయిపోయారు.
చూసారా చిల్డ్రన్, ఎవరు తీసుకున్న గోతిలో వారే పడ్డారనమాట. ఎందుకంటే దానియేలు యేసయ్య దగ్గర చాలా నిజాయితీగా ఉండేవారు కాబట్టి, దానియేలు యేసయ్య బిడ్డ కాబట్టి యేసయ్య దానియేలుని కాపాడారనమాట. అందుకే చిల్డ్రన్, మనం ఎప్పుడు ఎవరి పట్ల కూడా అసూయ ఉండకూడదు, ఎవరిని చూసి ఈర్ష్య పడకూడదు, ఎవరిని చూసి ఎవరికి అపాయం చేయాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే మనం యేసయ్య పిల్లలం కదా. యేసయ్య ఎప్పుడు చూసినా మన పొరుగువారిని ప్రేమించమనే చెప్పారు కదా చిల్డ్రన్, అంతేగాని పొరుగువారిని ప్రేమించకండి అని ఎప్పుడైనా చెప్పారా? మనకి చెప్పలేదు కదా. అందుకే మనం ఎప్పుడు ఎవరిని చూసి అసూయ పడకూడదు. ఓకేనా పిల్లలు, అర్థమైందా మీకు? అందరు కవితక్క చెప్పిన స్టోరీ విన్నారు కదా దానియేలు గురించి. దానియేలు ఎలా ప్రే చేసుకుంటారు దేవుడికి, అలానే మనం ప్రతిరోజు దానియేలు గురించి అని మనకి ఏమైనా కష్టాలు ఉన్నా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మనం దేవుడికి ప్రే చేసుకున్నాం అనుకోండి, దేవుడు మన సమస్యలన్నీ తీరుస్తారు. అదే ఇన్ కేస్ మేము ఏం ప్రే చేసుకుంటాం ఏం చేయమన్నారనుకోండి, దేవుడు ఇంకా మిమ్మల్ని వదిలేస్తారు, పట్టించుకోరు, మిమ్మల్ని ఏమంటారు వెలివేస్తారన్నమాట. అలాగా సో మీరు ఎవ్రీడే ప్రతిరోజు దేవుడు మీకు ఏమైనా కావాలన్నా, ఇంకే స్టడీస్ గురించి కానీ, ఫుడ్ విషయం కానీ, ఇంకే వేరే విషయాలు క్లాత్ గురించి కానీ, ఏ విషయాలైనా హెల్త్ గురించి కానీ, ఇది మీరు ఫస్ట్ దేవునికి ప్రే చేసుకున్నారనుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తారు. అదే మేము చేసుకోకుండా మీరు దేవుడు అమ్మకి ఇది వచ్చేయాలంటే రాదు. ఎప్పుడైనా కానీ ఫస్ట్ ప్రే చేసుకోవాలి. మీరు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు, ఫస్ట్ దేవుడికి ప్రే చేసుకుంటారు కదా, నేనైతే ప్రే చేసుకుంటాను. సో ఈరోజు మనం కంటత వాక్యం నేర్చుకున్నాం. ఓకేనా? మీ బైబిల్స్, పిల్లలందరూ మీ బైబిల్స్ ఉన్నాయి కదా, నా దగ్గర ఒక బైబిల్ ఉంది. సో మీరందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసుకోండి. ఏంటంటే దానియేలు 6వ అధ్యాయం 16వ వచనం. ఓకేనా? స్టార్ట్ చేసుకుందాం. అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఇంకోసారి రిపీట్ చేసుకుందామా? దానియేలు 6వ అధ్యాయం 16వ వచనం. అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. అర్థమైంది? ఈ కంటత వాక్యంలో ఏముంది? అనుదినం దేవుడు అంటే ప్రతి డే ఎవ్రీడే మనం లేవగానే దేవుడికి ప్రే చేసుకున్నాం అనుకోండి, ఏ విషయమైనా కానీ మీరు ప్రే చేసుకున్నారనుకోండి, దేవుడు అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు. అదే ఈ స్టోరీలో దానియేలు ఎలా ప్రే చేశారో మనం కూడా అలాగే ప్రే చేస్తే దేవుడికి ఇచ్చినట్టు మనం ఉంటాం. ఓకేనా? ఇంకోసారి రిపీట్ చేసుకున్నామా మన కంటత వాక్యం? దానియేలు 6వ అధ్యాయం 16వ వచనం. అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఇంకోసారి రిపీట్ చేసుకుందామా? దానియేలు 6వ అధ్యాయం 16వ వచనం. అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఓకేనా పిల్లలు? మరి కంటత వాక్యం వచ్చేసిందా మీకు? నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి కంటత వాక్యంతో మేము ముందుకుంటాం. సరే పిల్లలు, అందరు ఈరోజు స్టోరీ, సాంగ్స్, మంచి కంటత వాక్యంతో అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు కదా. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. సాంగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. మంచి కంటత వాక్యం మనకు మంచి అక్క నేర్పించింది, మంచి స్టోరీ చెప్పారు కవితక్క. సో నెక్స్ట్ వీక్ కూడా మనం ఇంకొన్ని స్టోరీస్ తోటి, ఇంకొన్ని సాంగ్స్ తోటి మనం ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? మరి మనం ప్రేయర్ చేసుకుందాం. ఓకేనా? అందరూ ఏం చేయాలి? నీళ్ళు ఆన్ చేయాలి. గర్ల్స్ అయితే దుపట్టా వేసుకోవాలి. ఓకేనా? మనం ప్రేయర్ చేసుకుందామా? అందరికి కళ్ళు మూసుకోండి.
స్తుతి స్తుతి స్తోత్రం గొప్ప దేవ గొప్ప రాజా మహోన్నతమైన దేవ నీకే వందనాలు ఏసయ్య. ఏసయ్య రోజు ఇక్కడ జీవించుకున్నామంటే మీరు ఇచ్చిన కృప బట్టే దేవ మేము చేసే కార్యాన్ని బట్టి మీకే వందనాలు ఏసయ్య. ఏసయ్య మేము చేసే ప్రతి ఒక్క కార్యాన్ని మీకు మహిమార్థకారంగా ఉండాలని కోరుకుంటున్నాం దేవ మేము చేసేటప్పుడు మాకు పాటలు పాడేటప్పుడు మంచి స్వరాన్ని స్టోరీ చెప్పటం మంచి జ్ఞానాన్ని దయచేయండి దేవ. మరి పిల్లలు వినేటప్పుడు వాళ్ళకి తగిన జ్ఞానాన్ని దయచేయమని ఇచ్చిన ఈ యొక్క ప్రార్థన మీ పాదాలతో చేర్చుకోమని యేసుక్రీస్తు మీకు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి పిల్లలు ఆమె. ఓకేనా? బాయ్.